హెహె. సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? నమస్కారం సార్. రండి సార్. ఏం జరిగింది రామయ్య? ప్రొఫెసర్ ఆత్రేయ గారు నిజంగానే హత్య చేయబడ్డారా? అవును సార్, చాలా దారుణంగా జరిగింది. నిన్న రాత్రి ఎవరో ఇంట్లోకి చొరబడి ఒక్క నిమిషం. ఆ, ఎలా చొరబడ్డారు? తలుపులు పగలగొట్టారా? ఆ, లేదు సార్, తలుపులు తెరిచే ఉన్నాయి. బహుశా ఆయన ఎవరో తెలిసిన వాళ్ళని లోపలికి అనుమతించి ఉంటారు. ఆ, రామయ్య, మరి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఇంకా లేదు సార్, కానీ చూస్తుంటే ఏదో పదునైన ఆయుధంతో పొడిచినట్టుగా ఉంది. ఆ, ఇక్కడ ఏమైనా ఆధారాలు దొరికాయా? వేలిముద్రలు కానీ ఇతర వస్తువులు కానీ ఏమైనా దొరికాయా? ఆ, మేము ప్రయత్నించాం సార్, కానీ ఇక్కడ చాలా గందరగోళంగా ఉండే. ప్రొఫెసర్ గారు చాలా పేరున్న వ్యక్తి కదా సార్, చాలామంది వస్తుండేవారు పోతుండేవారు. ప్రొఫెసర్ గారు ఎలాంటి వాళ్ళు రామయ్య? ఎవరితోనైనా శత్రుత్వం లాంటిది ఏమైనా ఉందా? ఆ, శత్రుత్వం అంటే మరి ఆయన చాలా జ్ఞానవంతుడు కదా సార్. ఆయన మాట అంటే అందరూ వేదవాక్కులా వినేవారు. కొందరికి అది నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో గొడవ పడ్డాడని విన్నాను సార్. అతని పేరు మధుసూదన్. ఆ, మధుసూదన్? అతని గురించి నీకేం తెలుసు? ఆ, అతను చాలా శక్తివంతమైన వాడు సార్. డబ్బుంటే అతను ఏమైనా చేయగలడు. ప్రొఫెసర్ గారికి ఆయనతో చాలా కాలంగా భూముల విషయంలో చాలా గొడవలు జరిగాయంట. ఆ, ప్రొఫెసర్ గారి కుటుంబ సభ్యులు ఎవరున్నారు? అతనికి ఒక కొడుకున్నాడు సార్. అతను వేరే ఊర్లో ఉంటాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వస్తున్నాడంట. హా, ఇది చాలా క్లిష్టమైన కేసులా ఉంది రామయ్య. ఒక పని చేద్దాం రామయ్య, పైకి వెళ్ళి చూద్దాం పద. అది ప్రొఫెసర్ గారికి శత్రువులు ఉన్నారని తెలిసింది. ఒక వ్యాపారవేత్తతో కూడా గొడవలు ఉన్నాయని తెలిసింది. కానీ అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవాలి రామయ్య. ఈ హత్య వెనుక కూడా కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇదంతా చూడు, అంత గందరగోళంగా ఉంది. ఒక పని చేద్దాం రామయ్య, ఆ మధుసూదన్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్దాం పద. మిస్టర్ మధుసూదన్. అవును, చెప్పండి. ఏం కావాలి? నేను సిఐడి అధికారిని. నా పేరు రాజు. అది మేము ప్రొఫెసర్ ఆత్రేయ గారి యొక్క హత్య గురించి విచారణ చేస్తున్నాము. అతని గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ప్రొఫెసర్ ఆత్రేయ గారా? అయ్యో, చాలా బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. మీకు ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే భూముల విషయంలో మీ ఇద్దరికి చాలా గొడవలు జరిగాయని విన్నాను. అది నిజమే. కానీ మా మధ్య కొన్ని వ్యాపార సంబంధమైనటువంటి విభేదాలు ఉన్నాయి. కానీ దాని అర్థం నేను ఆయన చంపానని కాదు కదా. సహజంగానే మీరు ఒప్పుకోరు. కానీ మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి ప్రొఫెసర్ గారి ఇంటి దగ్గర మీ కారు కనిపించింది. ఏమిటి? అది అసాధ్యం. నేను ఆ రోజు రాత్రి వేరే పనిలో ఉన్నాను. కావాలంటే నా డ్రైవర్ని అడగండి. మీ డ్రైవర్ చెప్పిన సమయానికి మీరు చెప్పిన ఆ కారు, మీ కారు అక్కడ లేదు. అంతేకాదు, మీ దగ్గర ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఒక విలువైన వస్తువు ఒకటి దొరికింది. అదెలా సాధ్యం? నాకేం తెలియదు. మిస్టర్ మధుసూదన్, నిజం చెప్పండి, మీకు ప్రొఫెసర్ గారి హత్య గురించి ఏం తెలుసు? సరే, నేను నిజం చెప్తాను. కానీ నేను ఆయన చంపలేదు. అయితే ఏం జరిగింది? ప్రొఫెసర్ గారు తన జ్ఞానంతో సమాజంలో చాలా మంది దగ్గర పలుకుబడి సంపాదించుకున్నారు. దానివల్ల కొందరు ఆయనను అడ్డు తొలగించాలని చూశారు. నన్ను కూడా ఆయనకు వ్యతిరేకంగా తిప్పాలని చూశారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు చెప్పగలరా? నాకు పూర్తి వివరాలు తెలియదు సార్. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది చాలా పెద్ద కుట్రలాగా ఉంది. ప్రొఫెసర్ గారిని చంపడానికి వాళ్ళు పెద్ద పథకం వేశారు. ఆ పథకంలో మీ పాత్ర ఏమిటి? నన్ను కేవలం ఒక పావులా వాడుకున్నారు సార్. భూముల విషయంలో మా గొడవలను అడ్డు పెట్టుకొని నన్ను అనుమానించేలాగా చేశారు సార్. కానీ నిజంగా హత్య చేసింది నేనైతే కాదు సార్. మీరు చెప్పేది నేను ఎలా నమ్మాలి?
నా దగ్గర ఆధారాలు లేవు సార్, కానీ నేను చెప్పేది నిజం. మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే మీకే తెలుస్తుంది. మిస్టర్ అర్జున్, నా పేరు రాజు. నేను సిఐడి ఆఫీసర్ని. మీ నాన్న గురించి విచారించడానికి వచ్చాను. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? మీ నాన్నగారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేవి? మా మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవి, కానీ ఆయన మా నాన్న కదా సార్, నేను ఆయన చాలా ప్రేమిస్తాను. మీ నాన్నగారికి ఎవరితోనైనా శత్రుత్వం ఉండేదా? శత్రుత్వం అంటే ఆయన చాలా సూటిగా మాట్లాడేవారు సార్. కొందరికి అది నచ్చేది కాదు. ముఖ్యంగా వ్యాపారస్తులతో ఆయన కొన్ని సమస్యలు ఉండేవి. అన్నట్టు ఆ మధుసూదన్ అనే వ్యక్తితో ఆయనకు చాలా గొడవలు జరిగాయి. మీకు మధుసూదన్ గురించి తెలుసా? తెలుసు సార్, నాన్నగారు ఆయన గురించి చాలాసార్లు చెప్పారు. ఆయన చాలా మోసగాడని చెప్పాడు. మీ నాన్నగారికి వేరే ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదనుకుంటా సార్, నాకు తెలిసినంత వరకు ఆయనకు ఎవరితో పెద్దగా గొడవలు లేవు. అది సరే, మీ నాన్నగారు చనిపోయిన రాత్రి మీరు ఎక్కడున్నారు? నేను ఆ రోజు రాత్రి వేరే ఊర్లో ఉన్నాను సార్, నేను ఇక్కడ లేను. మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను, నా దగ్గర టికెట్లు కూడా ఉన్నాయి. మీ నాన్నగారికి ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయా? అంటే డబ్బులు కానీ విలువైన బంగారం లాంటివి ఏవైనా? ఉండేవి సార్, కొన్ని విలువైన పుస్తకాలు ఉండేవి, ఇంకా కొంచెం డబ్బు కూడా దాచేవారు. ఆ వస్తువులు ఇప్పుడు ఎక్కడున్నాయి? నాకు తెలియదు సార్, నేను ఇప్పుడే కదా వచ్చాను, చూడాలి. మిస్టర్ అర్జున్, మీకు మీ నాన్నగారి గురించి ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలని ఉందా? లేదు సార్, నాకేం అర్థం కావడం లేదు. నాన్నగారు ఇలా చనిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు సార్. ఎనీవే, థ్యాంక్ యూ. ఏంటి రాజు, ఇంకా ఈ కేసులోనే ఉన్నావా? చాలా సమయం పడుతున్నట్టుంది. రవి, అవును, ఈ కేసు అనుకున్నంత ఈజీగా లేదు. మధుసూదన్ చెప్పినట్లు ఇది పెద్ద కుట్రలాగా ఉండొచ్చు. కుట్ర? ఏం మాట్లాడుతున్నావు రాజు? భూమిలో గొడవ వల్లే మధుసూదన్ చంపాడని చెప్పేసి అందరు అనుకుంటున్నారు కదా. అవును, మొదట నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ మధుసూదన్ చెప్పిన కొన్ని విషయాలు నమ్మేటట్లున్నాయి. ప్రొఫెసర్ ఆత్రేయ గారి జ్ఞానంతో అనేక మందికి ఇబ్బంది కలిగిందని అతను చెప్పాడు. ఆయన్ను అడ్డు తొలగించాలని కూడా చాలామంది చూశారని చెప్పాడు. ఎవరై ఉంటారు వాళ్ళు? మధుసూదన్కి తెలుసా? పూర్తిగా తెలియదని చెప్పాడు, కానీ కొందరు పెద్ద పెద్ద శక్తులు ఇందులో ఉన్నట్టు చెప్పాడు. నేను ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నా. ప్రొఫెసర్ గారికి ఎవరెవరితో మంచి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో విభేదాలు ఉన్నాయి అనే విషయాలను నేను తెలుసుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన పని రాజు. అసలుకే ప్రొఫెసర్ కూడా చాలా పెద్ద వ్యక్తి. ఆయన గురించి చెడుగా చెప్పడానికి కూడా ఎవరైనా భయపడతారు. నాకు తెలుసు, అందుకే చాలా జాగ్రత్తగా ఈ కేసును స్టడీ చేస్తున్నా. నేను ఇప్పటికే కొంతమంది ఆయన సన్నిహితులను, ఆయన స్టూడెంట్స్ను ఎంక్వైరీ చేశాను. వారిలో కొందరు ఆయనకు రాజకీయ నాయకులతో కూడా పరిచయాలు ఉన్నట్లు చెప్పారు. రాజకీయ నాయకులతోనా? అప్పుడు ఈ కేసు ఇంకా మరింత జటిలమవుతుంది కదా. నిజమే. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుల విషయాల గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ప్రొఫెసర్ గారు వారితో ఏమైనా మాట్లాడారా లేదా ఇంకేదైనా విభేదాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. పోనీ నీకేమైనా ప్రత్యేక అనుమానాలు ఉన్నాయా? మధుసూదన్ చెప్పిన దాంట్లో నిజం ఉంటే ప్రొఫెసర్ గారిని చంపడానికి ఒక పథకం వేశారంటే దాని వెనుక చాలామందే ఉండి ఉంటారు. మరి అర్జున్, అతని గురించి నీ అభిప్రాయం ఏంటి? అతను కూడా ఏమైనా అనుమానాస్పదంగా కనిపించాడా? అర్జున్ చాలా బాధలో ఉన్నట్లు కనిపించాడు, కానీ అతని ప్రవర్తనలో ఏదో తెలియని ఒక ఆందోళన కనిపిస్తుంది. అతను చెప్పే కొన్ని విషయాలు కూడా చాలా డౌట్గా ఉన్నాయి. అతను చనిపోయే టైంకి అతను వేరే ఊర్లో ఉన్నాడని చెప్పాడు, కానీ దానికి తగ్గ ఆధారాలు చూపించలేకపోయాడు. అంటే నీకు ఆయన మీద అనుమానం ఏమైనా ఉందా? ఇప్పుడే ఏం చెప్పలేను, కొన్ని విషయాలు దర్యాప్తు చేయాలి. ఒకటి మాత్రం నిజం, ప్రొఫెసర్ గారి హత్య వెనుక ఎవరున్నా సరే వాళ్ళని పట్టుకోవాలి. ఆయన లాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి మరణం రావడం నిజంగా చాలా బాధాకరం. నేను నీకేమైనా సహాయం చేయగలనా రాజు? ప్రస్తుతానికి నువ్వు ఆ ప్రొఫెసర్ గారికి ఆ రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల గురించి ఎంక్వైరీ చెయ్యి. ఆయన ఏ ఏ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండేవారు, వాళ్ళతో ఈయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చెయ్యి. సరే రాజు, నేను వెంటనే ఆ పని మొదలు పెడతాను.
మిస్టర్ అర్జున్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పండి సార్, మీరేమైనా తెలుసుకున్నారా? మా నాన్నగారు ఎవరు చంపారో తెలిసిందా? ఇంకా లేదు, కానీ మీతో కొన్ని విషయాలు చర్చించాల్సి ఉంది. మీరు మీ స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను అని చెప్పారు కదా, ఆ పెళ్ళి ఎక్కడ జరిగింది? అది ఆ, అది అంటే హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో జరిగింది సార్. ఆ, మీరు ఆ పెళ్ళికి ఎప్పుడు వెళ్ళారు? ఆ, నిన్న ఉదయం జరిగింది సార్. రాత్రి అక్కడే ఉన్నాను. ఈ ఉదయం ఇక్కడికి వచ్చేసాను. మీతో పాటు ఇంకెవరైనా వెళ్ళారా? లేదు సార్, నేను ఒక్కనే వెళ్ళాను. మీరు ఆ రిసార్ట్లో ఎక్కడ బస చేశారు? మీ రూమ్ నెంబర్ ఏదైనా చెప్తారా? రూమ్ నెంబర్ రూమ్ నెంబర్ రూమ్ నెంబర్ అది సరిగ్గా గుర్తుకులేదు సార్. అంటే చాలా హడావిడిగా జరిగింది కదా, అందుకే గుర్తుకులేదు. మీ స్నేహితుడి పేరేంటి? అతని నెంబర్ ఏమైనా ఇస్తారా? మేము అతనితో మాట్లాడాలి. అంటే సార్, మరి అతను ఇప్పుడు ఇక్కడ లేడు. అంటే వేరే ఊరికి వేరే పని మీద వెళ్ళాడు. రేపు వస్తాడంట. మిస్టర్ అర్జున్, నువ్వు చెప్పేది నిజమని చెప్పడానికి సరైన ఆధారాలు కనిపించడం లేదు. అది మీ నాన్నగారు చనిపోయిన రాత్రి మీరు హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏంటి? అదేలా సాధ్యం? నేను నిజంగానే పెళ్ళికి వెళ్ళాను సార్, మీరు నమ్మాలి. మీ ఫోన్ లొకేషన్ ఆ రోజు రాత్రి హైదరాబాద్లోనే మీరు ఉన్నట్టుగా చూపిస్తుంది. అంతేకాదు, ఆ రిసార్ట్లో మీ పేరుతో ఎటువంటి రూమ్ బుకింగ్ లేదు. మిస్టర్ అర్జున్, మీరు నిజం చెప్పండి. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మీ నాన్నగారిని ఎవరు చంపారు? నేనే సార్, నేనే చంపాను. నువ్వా? ఎందుకు? నీ సొంత తండ్రిని ఎందుకు చంపావయ్యా? ఆస్తి కోసం సార్. ఆయన ఏ రోజు కూడా నన్ను నమ్మేవాడు కాదు. అంతేకాదు, ఆయన నాకు ఆస్తి ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవారు. నాకు చాలా కోపం వచ్చింది సార్. నేనేం చేశానో నాకే తెలియదు. జ్ఞానమున్నా వివేకం లేకపోతే ఎంతటి అనర్థం జరుగుతుందో మీ నాన్నగారి కథ తెలియజేస్తుంది. ఎనీవే, నువ్వు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. అరెస్ట్ చేయండి. ఏంటి రాజు, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంటికి వెళ్ళలేదా? వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఈ కేసు నన్ను వెంటాడుతుంది. అర్జున్ ఒప్పుకున్నాడు కదా, ఇంకా కేసు క్లోజ్ అయినట్టే కదా. అవును, కానీ ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రొఫెసర్ ఆత్రేయ గారు ఎంత గొప్ప జ్ఞాని. ఆయన మాట అంటే ఒకప్పుడు వేదవాకులో వినేవారు. అలాంటి వ్యక్తిని సొంత కొడుకే చంపడం ఎంత దారుణం. అవును రాజు, మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నా దురాశ ముందు ఎవరూ నిలబడలేరనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు రవి. ప్రొఫెసర్ గారికి ఎంత జ్ఞానం ఉన్నా ఆయన తన కొడుకులో ఉన్న దురాశను గుర్తించలేకపోయాడు. బహుశా గుర్తించినా నమ్మలేడేమో. విధి విచిత్రమైంది రాజు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. నిజమే రవి, ఈ కేసు ఒక విషాదకరమైనటువంటి ముగింపుకు వచ్చింది. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. జ్ఞానం ఉన్న వివేకం లేకపోతే ఏం జరుగుతుందో ఈ కేసు మనకు తెలియజేస్తుంది. మరి ఇప్పుడు అర్జున్ అరెస్ట్ చేశారా? అవును రవి, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాం. అతను రేపు కోర్టులోకి హాజరుపరుస్తాం. అతను చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు కదా. నువ్వు చాలా బాగా దర్యాప్తు చేశావు రాజు. ఈ కేసును ఇంత త్వరగా ఛేదించడం అంటే రియలీ యు ఆర్ గ్రేట్. ఇది నా కర్తవ్యం రవి, కానీ ఈ కేసులో విజయం సాధించినందుకు నాకు సంతోషంగా లేదు. ఎందుకంటే ఒక కుటుంబం నాశనమైంది. ఒక గొప్ప వ్యక్తి తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బాధపడకు రాజు, నువ్వు నీ పని నిజాయితీగా చేశావు, అదే ముఖ్యం. పద, ఇంటికి వెళ్దాం, చాలా ఆలస్యమైంది. ఎనీవే రవి, నువ్వు కూడా నాకు సాయం చేసినందుకు థ్యాంక్ యూ. ఉంటా.